ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం పండ్రా ఇది? ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మెళ్ళలో నువ్వు తాళి కట్టడం ఏంట్రా? ఇంతమందిలో నా పరువు తీసేశావు. నా ఇష్టంతో పని లేకుండా నీ ఇష్టానికి నువ్వు తాళి కడతావా? నా జీవితాన్ని నాశనం చేసావు కదరా రాక్షసుడా! నా చెల్లి మెడలో తాళి కట్టినంత మాత్రాన అది నీ భార్య అయిపోతుందని అనుకుంటున్నావా? విజయ, తీసే ఈ తాళి. ఇష్టంతో కట్టించుకుంటే అది తాళవుతుంది, కానీ బలవంతంతో కట్టింది ఎగతాళవుతుంది. తీసేదేని. దుర్గా, ఆగమ్మా. అది పసుపు తాడనుకుంటున్నావా, పలుపు తాడనుకుంటున్నావా? ఒక మగాడు ఒక ఆడదాని మెళ్ళలో తాళి కట్టాడు అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ మధ్య బంధం ఏర్పడిపోయినట్టే. తీసేమంటావేంటి? తీసేక అతడు కట్టిన తాళిని మెడలో వేసుకుని బూరేగాలా? ఇష్టం లేకుండా అతనితో కలిసి కాపురం చేయాలా? అంత కర్మేం పట్టలేదు నా చెల్లికి. విజయ, నేను చెప్తున్నాను కదా, తీసేయ్. రే, ఏంట్రా ఇలాంటి పని చేసావు? నేనెందుకు చేస్తున్నానో నాకు తెలుసు. మీ అందరికీ తప్పుగా అగుపించవచ్చు, కానీ విజయశాంతి జీవితం కాపాడడానికి నాకెంతకంటే మార్గం అగుపించలేదు. రేపు తనకేమన్నా అయ్యుంటే వదిన ఎంత బాధపడుతో నాకు తెలుసు. మా గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం నీకేంటి? మా గురించి ఆలోచించుకోవటానికి మేమున్నాం. మీ ఇంటికి కోడలిగా రావటానికి ప్రయత్నిస్తుంది అని మీ అత్తయ్య వేసిన నిందలు నిజం కాకూడదని ఇంత అర్జెంటుగా నా చెల్లికి పెళ్లి చేయాలనుకున్నాను. కానీ నువ్వొచ్చి మొత్తం నాశనం చేశావు. ఇటు నా చెల్లి జీవితాన్ని నాశనం చేయటమే కాక అటు అత్తారింట్లో నా గౌరవాన్ని కూడా మంట కలిపావు. ఏంటి మావయ్య ఇది? నాకిచ్చి పెళ్లి చేస్తాను అన్నారు, తన మెడలో తాళి కట్టేశాడు. అర్జున్ బావతో పెళ్ళనగానే ఎంతో ఆశపడ్డాను, అది జరగలేదు. చిన్న బావతో అనుకుంటే ఇదే జరగలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మావయ్య? చూడమ్మా, నీకు మాటిచ్చాను, ఖచ్చితంగా నా ఇంటి కోడల్ని చేసుకుంటాను. ఎప్పటికైనా నువ్వు నా ఇంటి కోడలు అవుతావు. అప్పటి వరకు నువ్వు నా ఇంట్లోనే ఉంటావు. ఎవ్వరికీ కూడా నీలాంటి బిడ్డ పుట్టకూడదురా. నీ వల్ల ఒక్క రోజైనా మనస్ఫూర్తిగా నిద్రపోగలిగానా? మీ అబ్బాయి అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడంటేనే తట్టుకోలేకపోయాను. కానీ ఇంతమందిలో ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా బలవంతంగా తాళి కట్టి తన జీవితాన్ని నాశనం చేశావు. రేపు 10 మందిలో ఎలా తలెత్తుకుని తిరగాలరా? రే చిరు, నువ్వు ఇట్లంతా చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదురా. ఏందిరా ఇట్ట తయారయ్యుండావో? పొయ్యి దాని మెళ్ళో తాళి కట్టాల్సిన కర్మ నీకేమిరా? నేను అనుమానించినట్టే నా చెల్లిని సొంతం చేసుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అవన్నీ బెడిసి కొట్టడంతో చివరికి ఇంతకు తెగించాడు. ఇలాంటి వాడు కట్టిన తాళి నా చెల్లి మెళ్ళో ఉండటానికి వీల్లేదు. మీ అందరి దృష్టిలో అది పెళ్లే కావచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం ఇది పెళ్లే కాదు, అది తాళే కాదు. నా చెల్లికి ఇంత అన్యాయం చేసిన తర్వాత ఇంకా నేను ఈ ఇంట్లో ఉండటంలో అర్థం లేదు. దుర్గా, ఏంటిది? వాడేదో తొందరపడ్డాడు, నువ్వు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను,
తన మనసులో నా చెల్లి మీద చెడు ఉద్దేశం ఉందని నమ్మారా? చివరికి ఏం జరిగింది? 10 మందిలో ఈ విధంగా తాళి కట్టేశాడు. నా చెల్లెలి జీవితం ఏమైపోవాలి? తన జీవితం నాశనం చేసిన వాడింటికి నేను రావాలా? తన జీవితం ఏమైపోయినా పర్వాలేదని మీ దగ్గరకొచ్చి కాపురం చేయాలా? అవసరం లేదు. ఇంకా నాకు మీతో ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి సంబంధం లేదు. అమ్మ దుర్గా, ఏంటమ్మా? ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఏ మొహం పెట్టుకుని ఆ ఇంటికి వెళ్ళమంటావు? ఎలా ఆయనతో కాపురం చేయమంటావు? నా చెల్లి కంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు. ఎంతకు దిగజార్చాలో అంతకు దిగజార్చేసావు కదరా నన్ను. బ్రతికుండగానే నన్ను శవాన్ని చేశావు. అప్పుడు ప్రాణానికి ప్రాణమైన నా భార్య ప్రాణాలు తీశావు. ఇప్పుడు నా ప్రాణాలే తీసేశావు. ఏ జన్మలో ఏం పాపం చేస్తుంటే నీలాంటి వాటికి ప్రాణం పోయాల్సిన కర్మ నాకు పట్టిందిరా. ఛీ! ఏమిరా చిరు, నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. సరే, జరిగిందేదో జరిగినది. ముందు ఇంటికి పోదాం, పదండి. విజయ, పద మన ఇంటికి వెళ్దాం. దుర్గా, ఏంటిది? చెప్పాను కదా మీ ఇంటికి రాను అని. విజయ, పద. రా చిరు. రేయ్, ఎంత పనిచేశావురా! నాది అనుకున్న విజయశాంతిని నాకు కాకుండా చేశావు కదరా. వదిలిపెట్టనురా నిన్ను, వదిలిపెట్టను.